ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 120 మున్సిపాలిటీలు, మరో పక్కన 9 కార్పొరేషన్లకు సంబంధించి స్పెషల్ పాలన అయితే ఏదైతే వీళ్ళ బాధ్యతలు అయిపోయాయో దానికి సంబంధించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి తెలంగాణ భవన్లో వాళ్ళకి సంబంధించి ఒక ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసింది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు లోకల్ లీడర్స్ ఉన్నారు. అన్న ఏంటి, ఎట్లా ఉంది మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ అయిపోయింది పదవి కాలం, ఎట్లా ఉండబోతుంది? ఈరోజు గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మున్సిపాలిటీల మీద గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొత్త మున్సిపాలిటీలు వాటిని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గ్రామ పంచాయతీలు ఉన్న మరి మున్సిపాలిటీలు చేసి మరి గ్రామ పంచాయతీలు ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మౌలిక వసతులు లేక మరి మున్సిపాలిటీ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అయిన తర్వాత కార్పొరేషన్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ బోడుపల్లి పిజ్జా కూడా జవహర్నగర్ తీసుకున్నట్టయితే అక్కడ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎక్కడ వేసే గొంగలు అక్కడ ఉండే. మరి కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఈ 10 సంవత్సరాలు మరి ఒక నందనవనంగా మరి మున్సిపాలిటీలు కార్పొరేట్ అయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. మంచి పార్కులు చేయడం కానీ, మంచి డంప్ యార్డులు ఏర్పాటు చేయడం కానీ, మంచి శ్మశాన ఏర్పాటు చేసుకోవడం కానీ, తాగునీటి సమస్య అన్నిటినీ మరి మున్సిపాలిటీ అయిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిన విషయం మనం చూసినాం. మరి వీటిని చూసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక కుట్రపూరితంగా మరి మున్సిపాలిటీని అన్నిటినీ మరి జిహెచ్ఎంసీ విలీనం చేస్తామని చెప్పి ఎన్నికలు పోకుండా స్పెషల్ ఆఫీసర్ పాలన తీసుకువచ్చిండు. దీనివల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ఇక్కడ ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్ కాకుండా మరి గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా జనవరిలో గ్రామ పంచాయతీల విలీనంకి సంబంధించి మీరు ఎలాంటి ఫైట్ చేయలేదా, లేకపోతే ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎలాంటి ఫైట్ చేశారు? మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ పంచాయతీలో చూసినాం. మేము ఉన్నప్పుడు జెడ్పీటీసీగా ఉంటే, ఉప సర్పంచ్గా ఉంటే, గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉంటే మాకు తెలుసు. మున్సిపాలిటీలు కార్పొరేషన్ అయిన తర్వాతనే శివారు ప్రాంతాలన్నీ కూడా ఓఆర్ అవతల కానీ ఓఆర్ లోపల కానీ ఎంతో అభివృద్ధి చెందిన విషయం మేము చూసినాం. దీనిపైన మేము ధర్నాలు చేసినాం. మరి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం, ఖచ్చితంగా మీరు ఎన్నికలు పొండి మున్సిపాలిటీలో చేయండి, యథావిధంగా ఉండండి, మీరు ఎన్నికలు చేయండి, ఎన్నికల్లో ఎవరుంటే వాళ్ళు గెలుస్తారని చెప్తే ఎన్నికలకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు భయపడే ఇవాళ ఎన్నికలు పెట్టలేదు. ఈ యొక్క ఎన్నికలు కాదు, శివారు గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికలు సంవత్సరం అయినా ఎక్కడ కూడా ఎన్నికలు పోలే. కేవలం ప్రజలలో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేక భావంతో వీళ్ళు ఎన్నికకు పోలేదు. ఈరోజు కాదు, రేపు పెట్టినా, ఇంకో 6 నెలలకు పెట్టినా, 3 నెలలకు పెట్టినా మరి ఇక్కడ లోకల్ బాడీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడానికి ఇటు ప్రజలు, ఇటు యువకులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా అధికారం పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారని మీరు ఎందుకు అనుకుంటారు? బీఆర్ఎస్కి ఓటింగ్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటున్నారు? ఈ మున్సిపాలిటీల అభివృద్ధిని ఒకసారి మీరు చూశారు. గతంలో హైదరాబాద్ చూసాం మనం. హైదరాబాద్లో ఎంత చెదారం ఉంటుండే, హైదరాబాద్ ఏ విధంగా ఉంటుండే, 48 ఫ్లైఓవర్లు హైదరాబాద్లో 2 సంవత్సరాలు మనం కట్టినాం. అదేవిధంగా ఎన్ని పార్కులు, వందలాది పార్కులను ఇలా మనం అభివృద్ధి చేసినాం. ఎక్కడ చూసినా శ్మశాన వాటికలు మనం చూస్తే ఒకసారి అక్కడ శ్మశానానికి పోతే ఎంతో ఇబ్బంది పరిస్తుండే. ఇలా ప్రశాంతమైన వాతావరణంలో దహనం కావాలని చెప్పి అభివృద్ధి చేసిన శ్మశాన వాటికలు మనకు ఉన్నాయి, పార్కులు మనకు ఉన్నాయి, మరి సర్కిల్ ఉన్నాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్లో శివారు మున్సిపాలిటీలో, శివారు కార్పొరేషన్లో కూడా ఈ కేటీఆర్ గారి నాయకత్వంలో తీసుకుంది. మరి దానికి భయపడే ఈరోజు వాళ్ళ ఎన్నికలకు ఓట్లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, స్థానిక సంస్థలకు వాళ్ళ కాంగ్రెస్ వస్తే ఇంకెక్కువ నిధులు కేటాయిస్తారు కదా, బీఆర్ఎస్కి వస్తే మరి అట్లా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఎక్కడి నిధులు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ చూసినా నిన్న ఇవాళ యుద్ధం నడుస్తుంది వాళ్ళ జిహెచ్ఎంసీ కార్పొరేషన్. ఇక్కడ కాదు, వరంగల్ కూడా అట్లే అయింది, ఖమ్మం కూడా అట్లే అయింది. వారికి పరిపాలన మీద అవగాహన లేదు. ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా ఎక్కడ పోయినా ప్రజలు వాళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూన్సీ తిరగలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలేని పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉంది. హైదరాబాదే కాదు, శివారు ప్రాంతాలు ఎక్కడ కూడా మరి అభివృద్ధికి నోచుకో విధంగా ఇవాళ ఉంది. 420 హామీలు ఇచ్చిండ్రు. ఇవాళకి 421 రోజు వాళ్ళు పరిపాలనలోకి వచ్చి ఈ 421 రోజుల్లో 4 కాదు 2 హామీలు పూర్తి చేయని పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో పోతే స్థానిక సంస్థలు ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఈరోజు ఎన్నికలు కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో డిపాజిట్ రాదు. కొడంగల్లో కూడా ఆయన డిపాజిట్ రాకుండా స్థానిక సంస్థ టోటల్ బీఆర్ఎస్ గెలుస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు జనవరికి సంవత్సరం అయింది. లాస్ట్ జూన్కు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికలు అయిపోయినాయి. జూన్ వస్తే 10 సంవత్సరం అయింది. మరి మొన్న 26 తోటి లోకల్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు ముగించింది. ఏ ఎన్నిక జరిగినా ధైర్యం ఉంటే ఎన్నికలు పెడితే మరి ఆయన బండాగం బయటపడుతుంది. నిన్న వాళ్ళ సోషల్ మీడియా ఒక సర్వే చేసింది. ఫామ్ హౌస్ పాలన కావాలన్నా, ప్రజాపాలన కావాలంటే మీరు చూసి 75%, 79% కేసీఆర్ పాలన కావాలని చెప్పి ప్రజలు వాళ్ళు పెట్టిన వెబ్సైట్లోనే తీర్పునిచ్చారు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. భయపడుతూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారే ఇప్పుడు చిన్న విషయం, ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ ఫౌండేషన్ వేస్తానికి పోతే
ప్రజలు తీవ్ర వ్యతిరేకం చేస్తే మొత్తం నిర్బంధం చేసి లాఠీచార్జ్ చేసి ఆయన హైదరాబాద్లో ఆ ఫౌండేషన్ సందర్భం మనం చూసినాం.